వెస్టిండీస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 311 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ 282 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ 29 పరుగులు సాధించింది వెస్టిండీస్ జట్టు. అయితే పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదట్లో బ్యాటింగ్ అద్భుతంగా చేసింది. ఫస్ట్ వికెట్ ఆజమ్ ఆవిస్ ఫస్ట్ ఓవర్లో డకౌట్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం పాకిస్తాన్ ఇన్నింగ్స్ స్టడీగా కొనసాగింది. ఇమాముల్ హక్ 63 పరుగులు, మాజీ కెప్టెన్ షాన్ మసూద్ 109 పరుగులతో రెండో వికెట్కు 155 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించారు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత కూడా కెప్టెన్ బాబర్ అజమ్ 23 పరుగులు, సల్మాన్ అగా 20 పరుగులు చేయడంతో ఒకానొక స్టేజ్లో పాకిస్తాన్ జట్టు జస్ట్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 244 పరుగులు భారీ స్కోర్ సాధించింది. 70 పరుగులు చేస్తే వెస్టిండీస్ స్కోర్ను చేరుకుంటుంది. కానీ ఆ టైంలోనే పాకిస్తాన్ ఎప్పటికీ ఉన్న అలవాటే తెలుసు కదా అందరికీ. పాకిస్తాన్ ఇప్పుడు ఎలా ఆడుతుందో, ఎంత స్ట్రాంగ్గా ఆడుతుందో, ఎంత బలహీనంగా కుప్పకూలుతుందో మరోసారి ప్రూవ్ అయింది. 3 వికెట్లు కోల్పోయి 244 పరుగులు స్ట్రాంగ్ పొజిషన్ నుంచి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అంటే కనీసం 20 పరుగుల లోపే దాదాపు 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడే పాకిస్తాన్ మ్యాచ్పై పూర్తిగా పట్టు కోల్పోయింది. ఇక వెస్టిండీస్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ టైంలోనే వెస్టిండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 11 ఓవర్లు బౌలింగ్ వేసి 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఒకానొక స్టేజ్లో జస్టిన్ గ్రీవ్స్ వరుసగా 5 ఓవర్ల మెయిడన్లు వేసి 5 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. మధ్యలో అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీయడం ఇతనికి మాత్రమే సొంతం అయింది. మొదట 5 వికెట్లు తీసినప్పుడు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంటే 0 పరుగులకే 5 వికెట్లు తీశాడనమాట. దీంతో పాకిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆశించిన స్కోర్ చేయలేక 282 పరుగులకే ఆల్అవుట్ అయిపోయి 29 పరుగులు వెనకబడి ఉంది. అయితే ఆ తర్వాత వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో పూర్తిగా కొలాప్స్ అయింది. 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఈ టీంలో క్రీజ్లో షామర్ జోసెఫ్ 22 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా స్కోర్లు చేయలేదు. చంద్రపాల్ 35 పరుగులు, అలాగే జస్టిన్ గ్రీవ్స్ బ్యాటింగ్లో కూడా 20 పరుగులు చేశారు. వీళ్ళను మినహాయిస్తే వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయారు. అటు పాకిస్తాన్ విషయానికి వస్తే మహమ్మద్ అబ్బాస్ 3 వికెట్లు, ఖురమ్ షజాద్ 2 వికెట్లతో రాణించాడు. ఇప్పటికైతే వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది సెకండ్ ఇన్నింగ్స్లో. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్తో కలిపి 155 పరుగులు చేసింది. కనీసం వెస్టిండీస్ గెలవాలంటే ఇంకో 70 పరుగులు చేసినా పాకిస్తాన్కు మంచి టార్గెట్ను విధించినట్టు అవుతుంది. మరి చూడాలి మ్యాచ్ ఎలా ఏ దారికి తీసుకెళ్తుందో, ఏ దారి వెళ్తుందో.